బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. సంధ్యా థియేటర్ ఘటనపై సిపి సివి ఆనంద్ స్పందించారు. తొక్కిసలాట ఘటన జరిగిన తీరుపై వీడియో రిలీజ్ చేశారు. అభిమానులకు అల్లు అర్జున్ కీలక సూచనలు చేశారు. ఫ్యాన్స్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ఎవరిని కించపరిచేలా పోస్టులు పెట్టకూడదని విజ్ఞప్తి చేశారు. కొన్ని రోజులుగా ఫ్యాన్స్ ముసుగులో ఫేక్ ప్రొఫైల్స్ తో పోస్టులు పెడుతున్నారన్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలుంటాయని చెప్పారు ఐకాన్ స్టార్. హైదరాబాద్ జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు నిజామాబాద్ ఎంపీ అరవింద్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్. ఈ సందర్భంగా నిజామాబాద్, జగిత్యాల జిల్లాలో అభివృద్ధి పనులపై సీఎంతో చర్చించారు ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే సంజయ్. సినీ ఇండస్ట్రీపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అల్లూరు జిల్లాలో పర్యటించిన ఆయన సినీ పరిశ్రమ ఇక్కడకు రావాలని కోరుకుంటున్నానన్నారు. సినిమా షూటింగ్లకు అందరూ విదేశాలకు పోతున్నారని, అలా వెళ్లకుండా ఇక్కడే షూటింగ్లు చేస్తే ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. సినీ పరిశ్రమ ఏపీకి వస్తే స్వాగతిస్తామని చెప్పారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్. ఏపీలో ఎన్నో అందమైన షూటింగ్ స్పాట్స్ ఉన్నాయన్నారు. సినీ ఇండస్ట్రీపై సీఎం రేవంత్ రెడ్డి పగబట్టారని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. అల్లు అర్జున్ వ్యక్తిత్వ హననాన్ని చేస్తున్నారని మండిపడ్డారాయన. గురుకుల విద్యార్థుల మరణాలపై స్పందించారా అంటూ బండి సంజయ్ ప్రశ్నించారు. మీకో న్యాయం, ఇతరులకో న్యాయమా అని నిలదీశారు. కక్ష సాధింపులు మానాలని హితవు పలికారు. బండి సంజయ్ వ్యాఖ్యలకు టీపీసీసీ చీఫ్ కౌంటర్ ఇచ్చారు. మహిళ చనిపోతే లేని బాధ సినిమా రంగంపై ఎందుకని ప్రశ్నించారు. తమకు సినీ ఇండస్ట్రీపై ప్రేమ ఉందని, కానీ ప్రజల ప్రాణాలే తమకు ముఖ్యమన్నారు మహేష్ కుమార్ గౌడ్. మమ్మల్ని బద్నాం చేయాలని ప్రతిపక్షాలు చూస్తున్నాయని చెప్పారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన దురదృష్టకరమన్నారు డీజీపీ జితేందర్. అల్లు అర్జున్ కు మేము వ్యతిరేకం కాదన్నారు. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. సినీ నటుడు మోహన్ బాబుపై కేసు నమోదు చేశామన్నారు డీజీపీ. మీడియా ప్రతినిధులపై దాడి నేపథ్యంలో చట్ట ప్రకారం మోహన్ బాబుపై చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. అల్లు అర్జున్ వ్యవహార శైలి దారుణంగా ఉందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. అల్లు అర్జున్ లో పశ్చాత్తాపం లేదన్నారు. పోలీసులు ఇచ్చిన సమాచారాన్నే సీఎం చెప్తున్నారన్నారు ఆది శ్రీనివాస్. ఇంత జరిగినా అల్లు అర్జున్ బుకాయించి మాట్లాడడం దారుణంగా ఉందన్నారు. సినిమాల్లో కాదు, రియల్ లైఫ్ లోనూ హీరోలా ఉండాలన్నారు దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి. తప్పు జరిగినప్పుడు మానవత్వంతో వ్యవహరించాలన్నారు. తప్పును సర్దిద్దుకోకుండా ప్రభుత్వంపై బురద చల్లారని ఆరోపించారు. అల్లు అర్జున్ ను ఎవరో ప్రభావితం చేస్తున్నారని, ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్ వాడిన భాష సరిగ్గా లేదన్నారు ఎమ్మెల్యే. అల్లు అర్జున్ అరెస్టు సరికాదన్నారు ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి. సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ప్రేరేపించింది కాదన్నారు. ఒక హీరోగా అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ కు వెళ్లారని, ఈ కేసులో దోషులను వదిలేసి A11 గా ఉన్న అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదన్నారు పురంధేశ్వరి. అల్లు అర్జున్ మాటలు మరోసారి సినిమా హీరోను తలపించాయన్నారు ఎంపీ చామల కిరణ్. సినిమా కలెక్షన్లపై ఉన్న శ్రద్ధ ప్రజల ప్రాణాలపై ఎందుకు లేదని ప్రశ్నించారు. తొక్కిసలాటలో మహిళ మృతిపై అల్లు అర్జున్ కు పశ్చాత్తాపం లేదన్నారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. ఇప్పటికైనా ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీసే కుట్ర జరుగుతోందన్నారు మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్. సినీ పరిశ్రమపై ప్రభుత్వం ప్రతీకార చర్యలు సరికాదన్నారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాటపై ఘాటుగా స్పందించిన తెలంగాణ సీఎం రేవంత్ ను అభినందించారు ఏపీ సిపిఐ నేత రామకృష్ణ. తొక్కిసలాటలో రేవతి మరణం దురదృష్టకరమన్నారు. సంధ్యా థియేటర్ ఘటనలో బీఆర్ఎస్ వైఖరేంటని ప్రశ్నించారు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్. అల్లు అర్జున్ ని అరెస్టు చేస్తే మీకేంటి బాధ అన్నారు. అల్లు అర్జున్ అరెస్టు కావాలని ఎవరూ కోరుకోలేదని, ఆయన వెనుక రాజకీయ పార్టీలున్నాయని ఆరోపించారు అద్దంకి. కుట్రలో అల్లు అర్జున్ బలిపశువు కావద్దని అన్నారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం పడిపోయిందన్నారు మాజీ మంత్రి ఎర్రబెల్లి. సినీ ఇండస్ట్రీని రేవంత్ టార్గెట్ చేశారని ఆరోపించారు. తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ పై రేవంత్ వ్యాఖ్యలను ఖండించారు. సీఎం వైఖరితో సినీ పరిశ్రమ తరలి వెళ్లే అవకాశం ఉందన్నారు. ప్రజల ఆశీర్వాదంతోనే 6 గ్యారంటీలు అమలు చేస్తున్నామని చెప్పారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. భవిష్యత్తులో మరిన్ని ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. 55,000 ఉద్యోగాలు ఇచ్చిన సందర్భంగా ఓయూలో ఏర్పాటు చేసిన కృతజ్ఞతా సభలో మాట్లాడారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్.
అప్పులు పెట్టుబడులపై ప్రభుత్వానికి కనీస అవగాహన లేదన్నారు పున్నాల లక్ష్మయ్య. అసెంబ్లీ సాక్షిగా సీఎం మంత్రులు ప్రజలను పక్కదారి పట్టించారని ఆరోపించారు. సంక్షేమ పథకాలు కొనసాగిస్తారా లేదా చెప్పాలన్నారు పున్నాల. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిని చూసేందుకు వస్తారా అంటూ సవాల్ విసిరారు. ప్రభుత్వ కాలేజీలో కాంట్రాక్ట్ లెక్చరర్ల సంఘం ఎమ్మెల్సీ కోదన్ రామ్తో భేటీ అయింది. తమను రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గానికి చెందిన జనసేన నేతలకు 2 కీలక పదవులు దక్కాయి. గోదావరి తూర్పు డెల్టా కమిటీ చైర్మన్ గా సునీల్ కుమార్, ఏలూరు ప్రాజెక్టు వైస్ చైర్మన్ గా ఆది విష్ణు ఎంపికయ్యారు. పదవులు దక్కడంపై పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ చేశారు. పల్నాడు జిల్లా నర్సారావుపేటలో పారిశుద్ధ్య కార్మికుల్ని సన్మానించారు ఎమ్మెల్యే చదలవాడ. సెమీ క్రిస్మస్ సందర్భంగా కార్మికుల్ని ఇంటికి పిలిచి భోజనం పెట్టారు. ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలంలో అకాల వర్షం రైతులను ఆగం చేసింది. కల్లాల్లో ఆరబెట్టిన మిర్చి పంట తడిసి ముద్దవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుంటూరులో హాస్టల్ విద్యార్థిని ప్రసవంపై కలెక్టర్ సీరియస్ అయ్యారు. యువతి గర్భం దాల్చిన విషయం తెలుసుకుని ఆసుపత్రికి తరలించిన వార్డెన్ను సస్పెండ్ చేశారు. హైదరాబాద్ గట్కేసర్ రైల్వే బ్రిడ్జ్ నిర్వాసితులు తమ ఇళ్లను స్వచ్ఛందంగా కూల్చేస్తున్నారు. నష్టపరిహారం పెంచే వరకు తమ ఇళ్ల దగ్గరకు రావద్దని అధికారులకు సూచించారు. నారాయణ జిల్లా ముద్దూరులో హెచ్పీ గ్యాస్ గోదాంలో సిలిండర్ పేలింది. ఎగిసిపడిన మంటల ధాటికి ఓ కార్మికుడు చనిపోగా మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. సత్యసాయి జిల్లా ఓబుల్ చెరువులో జెడ్పీ పాఠశాల రికార్డులను తగలబెట్టారు దుండగులు. అర్ధరాత్రి పాఠశాలలోకి చొరబడి పరీక్షా పత్రాలను కాల్చేశారు. ప్రకాశం జిల్లాలో మళ్లీ భూ ప్రకంపనలు కలకలం రేపాయి. మండ్లమూరు మండలంలో స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయి. నిన్న కూడా మండ్లమూరు తాలూకులో భూ ప్రకంపనలు నమోదయ్యాయి. అయితే మరోసారి రావడంతో ప్రజలు భయాందోళన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్లో బాలికలను బంధించి లైంగిక దాడికి యత్నించిన యువకుడి ఇంటిని తగలబెట్టారు బాలిక బంధువులు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పికెట్ ఏర్పాటు చేశారు. రాజేందర్ నగర్ అత్తాపూర్లోని ఓ డ్రై క్లీనింగ్ షాప్ లో మంటలు చెలరేగాయి. మంటల ధాటికి దుకాణం పూర్తిగా తగలబడిపోయింది. ఫైర్ సిబ్బంది మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. ఆదివారం కావడంతో యాదాద్రి ఆలయం భక్తులకు కిక్కిరిసింది. క్యూ లైన్లలో భక్తులు పడిగాపులు కాస్తున్నారు. స్వామివారి ఉచిత దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక దర్శనానికి గంట సమయం పడుతోంది. తుంగభద్ర ప్రాజెక్టుకు వరద ప్రవాహం తగ్గింది. ఇన్ఫ్లో 1100 క్యూసెక్లుండగా 7000 క్యూసెక్ల నీటిని వదులుతున్నారు. తుంగభద్ర ప్రాజెక్టు సామర్థ్యం 1633 అడుగులు ఉండగా ప్రస్తుతం 1628 అడుగులకు చేరింది. డ్రగ్స్ నిర్మూలనకు ప్రజలు సహకరించాలన్నారు హైదరాబాద్ ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి. డ్రగ్స్ కు వ్యతిరేకంగా స్పోర్ట్స్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో 2K రన్ ప్రారంభించి మాట్లాడారు. విశాఖ జిల్లా నమ్మిదొడ్డి జంక్షన్ లో అస్థిపంజరం కనిపించింది. ఓ ఇంటి వెనుక కుళ్ళిన స్థితిలో ఉన్న షెల్ఫ్ ను చూసి భయంతో వణికిపోయారు స్థానికులు. సమాచారం అందుకున్న పోలీసులు ఫోరెన్సిక్ బృందంతో అస్థిపంజరాన్ని పరిశీలించారు. అస్థిపంజరం ఎవరిదన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు. మేడ్చల్ జిల్లా మక్తా అనంతారంలో ఓ హోటల్లో బిర్యానీ తిని వ్యక్తి షాక్ కు గురయ్యాడు. బిర్యానీలో బ్లేడ్ కనిపించడంతో హోటల్ నిర్వాహకులను నిలదీశాడు. హోటల్ సిబ్బంది నిర్లక్ష్యపు సమాధానంతో ఆగ్రహించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఖమ్మం ఆర్టీఓ ఆఫీస్ దగ్గర ఓ అపార్ట్మెంట్ లో దొంగలు పడ్డారు. ఆ ఫ్లాట్ లోకి దూరి లక్షల విలువైన బంగారం, నగదును ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు ఇంటి దగ్గర సీసీ ఫుటేజ్ ను ఆధారంగా దొంగల కోసం గాలిస్తున్నారు. కువైట్ లో ప్రధాని మోదీ పర్యటన కొనసాగుతుంది. బయాన్ ప్యాలెస్ లో కువైట్ షేక్ అల్ సబాతో ప్రధాని సమావేశమయ్యారు. భారత్ కువైట్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంతో పాటు కీలక రంగాలపై చర్చలు జరిపారు ప్రధాని మోదీ. భారత ప్రధాని నరేంద్ర మోదీకి కువైట్ ప్రభుత్వం అత్యున్నత పురస్కారం అందజేసింది. ది ఆర్డర్ ఆఫ్ ముబారక్ అల్ కబీర్ అవార్డు ప్రదానం చేశారు కువైట్ అమీర్ షేక్ అల్ సబా. రాహుల్ గాంధీకి యూపీ కోర్టులో నోటీసులు జారీ చేశారు. కులగణనపై లోక్సభ ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలపై జనవరి 7న హాజరు కావాలంటూ ఆదేశించింది కోర్టు. నోయిడాలో సెక్టర్ 65లో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ఎలక్ట్రానిక్ కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్పాట్ కి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 15 ఫైర్ ఇంజన్లతో తీవ్రంగా శ్రమించి మంటలను ఆర్పారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తమిళనాడులోని
కల్లు కురిచిలో దారుణం జరిగింది. ఆస్తి కోసం ఓ కుటుంబాన్ని హతమార్చేందుకు యత్నించాడో నకిలీ బాబా. ఒకే కుటుంబానికి చెందిన 5గురికి తీర్థంలో విషం కల్పించాడు. అయితే 5గురి పరిస్థితి విషమంగా ఉంది. అయితే నకిలీ బాబా మురళిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొహాలీ జిల్లాలో భవనం కుప్పకూలిన ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల నుంచి యువతిని బయటికి తీశారు. ఆసుపత్రికి తరలించగా ఆమె చనిపోయింది. కాశ్మీర్లో దాల్ లేక్ గడ్డకట్టింది. అతి కష్టమైన చిల్ కలాన్ సీజన్ ప్రారంభం కావడంతో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. శ్రీనగర్లో గత 5 దశాబ్దాలలో ఎన్నడూ లేనంత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్టు ఐఎండీ వెల్లడించింది. నిన్న 4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. 1974లో మైనస్ నుంచి 10.3 డిగ్రీల టెంపరేచర్ నమోదు కాగా చాలా ఏళ్ల తర్వాత అత్యల్ప ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. తన ప్రేమ కథను రివీల్ చేశారు యంగ్ హీరో శ్రీసింహ. భార్య రాగాను పరిచయం చేస్తూ ఇప్పటికీ 6 ఏళ్లైంది, ఇప్పటికీ ఇలానే అంటూ కామెంట్ చేశారు శ్రీసింహ. వార్ 2 షెడ్యూల్ బ్రేక్ రావడంతో తిరిగి హైదరాబాద్ వచ్చేశారు తారక్. స్పై యూనివర్స్ లో భాగంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను ఆగస్టు 14న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరోసారి మోస్ట్ పాపులర్ సెలబ్రిటీస్ లిస్ట్ లో టాప్ ప్లేస్ లో నిలిచారు ప్రభాస్, సమంత. గత నెలలో కూడా ఈ ఇద్దరే నంబర్ 1 ప్లేస్ లో ఉన్నారు. ఫిబ్రవరిలో ప్రశాంత్ నీల్ మూవీని పట్టాలెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు ఎన్టీఆర్. ఈ సినిమాలో కన్నడ నటి రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తున్నారు. అండర్-19 మహిళల ఆసియా కప్ ను భారత్ గెలుచుకుంది. కోలాలంపూర్ వేదికగా బంగ్లాదేశ్ తో జరిగిన ఫైనల్లో 41 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. తొలిసారి జరిగిన ఆసియా కప్ T20 టోర్నీ టైటిల్ ను భారత్ తన ఖాతాలో వేసుకుంది. భారత్ 117 రన్స్ చేయగా బంగ్లా కేవలం 76 పరుగులే చేయగలిగింది. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్. 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.